హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఏంటంటే మనకి కొత్త ఇంటికి హౌస్ వైరింగ్ అనేది చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఏ విధంగా బోర్డులు సెట్ చేసాము, ఏ విధంగా వేసాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మనకి డోరు ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు కూడా మనం బాత్రూమ్ డోర్ అనేది ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సింది అంటే మనకి డ్రిల్లింగ్ మిషన్ అనేది ఉంటే సరిపోద్ది. ఈ విధంగా మనకి ఇక్కడ బాత్రూమ్ డోర్ మొత్తం 33 అంగుళాలు డోర్ అనేది కొలత తీసుకొని డోర్ అనేది తేవడం జరిగింది. అయితే మనకి ఈ విధంగా డోర్ అనేది ఫిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనం సర్వీస్ వైర్ అనేది కూడా మనమే వేయడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూస్తున్న విధంగా మనం బోర్డులు అన్నీ కూడా ఫిట్ చేయలేదు. అయితే ఇక్కడ మనకి ప్రతి లైటు బోర్డు స్విచ్ కావాలి కాబట్టి ఏంటంటే మనకి మధ్య మధ్యలో ఒక బోర్డు అనేది వదిలేసి మధ్య మధ్యలో బోర్డులు అనేది మనం సెట్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే ప్రతి గదిలో మనకి ఒక లైటు ఫ్యాన్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఒక బోర్డు అనేది వేయడం జరిగింది. అలాగే మనకి 8 మోడల్ బోర్డు అనేది వదిలేసి ప్రతి రూమ్లోని 12 మోడల్ బోర్డు వేసి మనకి బెడ్ లైటు ఫ్యాను మనకు వాడుకోవడానికి అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి రూమ్లలో సెట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి 40 amps ఐసోలేటర్ 20 amps ఎంసీబీలు అనేది సెట్ చేసి మొత్తం పూర్తిగా వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అయితే ఇక్కడ ఏంటంటే టీవీ బోర్డు ఇక్కడ వచ్చి మనకి ఫ్రిడ్జ్ దగ్గర ఫ్రిడ్జ్కి అదేవిధంగా మనకి మిక్సీ ఆడుకోవడం జాయింట్ ఇక్కడ ఫ్యాను అనేది మనం టెంపరీగా వర్క్ అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి మెటీరియల్ కాస్ట్ అనేది ఒక 15,000 దాకా అవ్వడం జరిగింది. ఇలా సింపుల్గా మనం మొత్తం అంతా వర్క్ చేయించుకునే వాళ్ళు కూడా మనం తక్కువ బడ్జెట్లో వర్క్ అనేది చేయడం జరుగుతుంది. కానీ మనకి ఏంటంటే కిచెన్లో అవసరం ఉంటుంది కాబట్టి మనం 8 మోడల్ ప్లేట్ అనేది వేసి మొత్తం బోర్డు అనేది సెట్ చేసాం. ఇక్కడ ఏంటంటే రూమ్లో మనం 2 లైట్లు పెట్టాం. ఇది వచ్చి మనకి ఫ్రిడ్జ్కి